వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. దసరా వచ్చిందంటే అందరూ ఎంతో సందడిగా సెలవులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో విశాఖలో దసరా పండుగ వచ్చిందంటే చినవాల్టర్కి చెందిన ఓ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. పాడ్యమి నుంచి విజయదశమి వరకు దాదాపు 10 రోజుల పాటు బొమ్మల కొలువును ఏర్పాటు చేసి చుట్టుపక్కల వారందరూ ఈ బొమ్మల కొలువును చూసేలా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఈ ఇంట్లోకి వచ్చాం. సో చూడొచ్చు, ఇక్కడ రకరకాల దేవుని విగ్రహాలన్నీ కూడా ఈ బొమ్మల కొలువులో ఏర్పాటయ్యాయి. ఈ ఒక్కో బొమ్మకి ఒక్కో చరిత్ర ఉంటుంది. దీనికి సంబంధించి ప్రత్యేక కథలు కూడా ఉంటుంటాయి. ఈ బొమ్మల కొలువు ఈ 10 రోజుల పాటు ఈ విజయదశమిని పురస్కరించుకొని చాలా చోట్ల చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కో దేవతకు దేవి విగ్రహానికి ఒక్కో చరిత్ర ఉంటుంది కాబట్టి ఆ చరిత్రను పలువురికి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చాలామంది తమ ఇళ్లలో ఈ బొమ్మల కొలువును నిర్వహిస్తూ ఉంటారు. సాయంత్రం పూట పారాయణం అవి చదువుతూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ ప్రదేశంలో చాలా బొమ్మలోనే మనకు అవి కూడా చాలా అందంగా ఇక్కడ డెకరేట్ చేశారు. ఈ బొమ్మల యొక్క విశేషాలను ఈ విశాఖకు చెందిన స్వరాజ్యం వెంకటరమణమ్మ గారు, దాదాపు ఆవిడికి 77 ఏళ్ళు, ఆవిడని అడిగి ఏదైతే ఈ బొమ్మల కొలువు యొక్క విశేషాలను ఆవిడని అడిగి తెలుసుకుందాం. స్వరాజ్యం వెంకటమ్మ గారు, నమస్కారం. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు మా పొలిటికోస్ ఛానల్ తరపున. కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు. ఇది ఎన్నేళ్లుగా చేస్తున్నారు? అసలు దీని తాలూకా బొమ్మల కొలువు యొక్క విశిష్టత, చరిత్ర ఏంటి? బొమ్మల కొలువు అన్నది సంప్రదాయబద్ధమైనటువంటి ఒక విశేషమైన పూజా విధానం అండి. అది దసరాల్లో చేస్తాము. ఆంధ్రాలో అంతా దసరాల్లో చేస్తారు. తమిళనాడులోనైతే సంక్రాంతికి చేస్తారు. బెంగాల్లోని మీరు చూస్తే వాళ్ళు బొమ్మల కొలువు అది ఏమి అనరు, గుడియాఘర్ అంటారు. ఏదో ఇంత పెద్ద ఇల్లు తయారు చేసుకుని బొమ్మలన్నీ పెట్టుకుంటారు. అయితే మనకి ప్రసిద్ధి చెందినటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో దసరా తప్పనిసరిగా 10 రోజులు చేసుకునే పండుగ ఇది, ఇంకేది ఉండదు కదా. ఈ 10 రోజులు అంటే మీకు మహాలయ అమావాస్య వస్తుంది ముందర. అమావాస్య రోజున కందా బచ్చలి 2 మొక్కల్ని కలిపి పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాతనే మరుసటి రోజు పాడ్యమి రోజు మొదలు పెట్టాలి. పాడ్యమి రోజు ఎప్పుడైతే కొలువు పెడతామో మిగతా 9 రోజులు కూడా ఈ 9 రోజులు చేస్తాం కాబట్టి 9 మెట్లు పేర్చాలి. నవరాత్రులు చేసేటప్పుడు మీకు 9 మెట్లు ఒక్కొక్క నవరాత్రికి చిహ్నం. అయితే ఏంటంటే ముందర గణపతిని పెడతాం, తర్వాత మిగతా బొమ్మలు దేవుడి బొమ్మలన్నీ కూడా పెట్టుకుంటాం. ఈ బొమ్మల్ని సేకరించడం ఏంటంటే, నా మట్టుకు చెప్పాలంటే ఇది నేను యాత్రలన్నీ చేశానండి. కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం అంతా. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ దొరకని బొమ్మ ఏదైనా అక్కడ కనిపిస్తే కొనుక్కొని తెచ్చుకుంటా. అలాగా ఇప్పుడు కొలువు పెడుతూ 59 సంవత్సరాలు అయింది. 59 సంవత్సరాల నుంచి పెట్టడం ప్రారంభించాం. కలకత్తాలో ఉండేవాళ్ళం 18 సంవత్సరాలు ఉద్యోగరీత్యా. అప్పుడు కూడా పెట్టాను. అప్పట్లో అంటే ఒక చెరువు, లేకపోతే ఒక గ్రామం, ఒక పట్టణం, లేకపోతే ఒక పార్క్, ఈ రకంగా అలా పెట్టుకుని వచ్చేవాళ్ళమే. సహజంగా అందరూ కూడా అలాగే పెట్టేవారు అప్పట్లో. మరి అయితే నాకేమనిపించింది, ఇలా పెట్టుకొని ఏమిటి లాభం, మనం బొమ్మల కొలువు ద్వారా ఈ మెట్లన్నీ పెట్టానంటే ఇవి పూజకి మాత్రమే, కానీ భక్తితత్వం కోసం పక్కన ఇసుకలో పెట్టేది, అందులో మనం కరెంట్ అఫైర్స్ ఎందుకు పెట్టకూడదు అని ప్రారంభించానండి. ఆ విధంగా ఒక సంవత్సరం పంచతంత్రం కథలు పెట్టా. పంచతంత్రం కథలు అంటే ఒక 5 కథలు. ఆ కథలు 5 పాటలు చూసి కరెక్ట్గా పిల్లలు, ఇక్కడికి వచ్చిన పిల్లలు సరిగ్గా ఏదైనా కథని చెప్పేస్తే 5 కథలు చెప్పేసి అనుకోండి, వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చేదాన్ని 10 రోజులు కూడా. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అంటే ఒకవేళ ఉంటే పెట్టేదాన్ని. ఇప్పుడు హెలికాప్టర్ యాక్సిడెంట్లో రాజశేఖర్ రెడ్డి గారు పైనుంచి అన్నీ వెల్లడదీసి ఆ సీన్ అంతా అంటే ఏ ఏడాదికి ఆ ఏడాది అప్పుడున్న పెడతామన్నమాట. అలాగ వస్తూ అది అందరూ చాలా అప్రిషియేట్ చేయడం కాదు, అడిగి మరీ తెలుసుకుంటున్నారు.
అది చూడంగానే తెలిసిన పెద్దవాళ్ళు ఏంటంటే ఒకరికొకరు చెప్పేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏం పెట్టారండి? ఈ సంవత్సరం ఏంటంటే మన రీసెంట్గా ఈ సంవత్సరం కాశ్మీర్లోని మన దుండగులు టెర్రరిస్టులు ఆ కొత్తగా పెళ్ళైనటువంటి భర్తను చంపేసి భార్యల తాలూకా సింధూర్ని చేర్పేశారు. అది చాలా నాకు మనసుకి చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే వాళ్ళనే కాదు, వచ్చిన భార్యాభర్తలు ఇద్దరిలో భర్తను చంపేయడం, భార్యని ఇది చేసుడు, మోదీకి చెప్పుకో అని అనడం, ఇవన్నీ ఏంటంటే చాలా హార్ట్ టచింగ్, గుండెకి అతుక్కుపోయింది. సో వాళ్ళని మనం ఈ పండుగ పూట వాళ్ళ ఆత్మశాంతి, కొంతమంది అంటారండి నన్ను శవాల్ని పెడతావు లేకపోతే ఇంకోటి చేస్తావు అని, అలా కాదండి. వాళ్ళ ఆత్మశాంతి, మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎలాగ ఈ పండుగలో మన పెద్దల్ని తలుచుకొని బట్టలు దారపోస్తాము, పిండి వంటలు కూడా అక్కడ మూలన పెడతాం. వాళ్ళని ఎందుకు చేయకూడదు? వాళ్ళందరూ మన దేశస్తులు. ఆ రకంగా పెట్టారండి ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ప్రొసెషన్లో నేను పాల్గొన్నాను. అందువల్ల ఏంటంటే మొట్టమొదటి మ్యారేజ్, పెళ్ళి చాలా ఘనంగా జరిగింది కాబట్టి పెళ్ళి తంతు, తర్వాత వీళ్ళు హనీమూన్ వెళ్ళడం, తర్వాత టెర్రరిస్టుల తాలూకా దుండగత్వం, చివరిన ఆపరేషన్ సింధూర్. ఏమంటున్నారు మేడం, వస్తున్నారా ఎవరైనా చూడడానికి? చాలామంది వస్తారండి. సాయంత్రం అయితే వస్తారు. అంటే సాయంత్రం నేను మళ్ళీ ఇంట్లో పనులన్నీ కూడా ఉంటాయి. సాయంత్రమే ముత్తైదులు వచ్చి లలితా సహస్రం, విష్ణు సహస్రం ఇలాగ స్తోత్రాలన్నీ చదువుకుంటాము. వాళ్ళకి తాంబూలాలు, వాయినాలు ఇస్తాము. ఆ రకంగా సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9, 9:30 కూడా అయిపోతుంది. ఆ రకంగా చేస్తాం. ప్రతిరోజు 10 రోజులు కూడా ఆ రకంగా జరుగుతుంది. అంటే దాదాపు 59 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అన్నారు. అంటే ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? మీ వయసు దాదాపు 70 ఏళ్ళు చెప్తున్నారు. అంటే ఎందుకు అనిపించింది ఎలా చేద్దాం? అంటే ఇందులో అనిపించడానికి ఏం లేదండి. మా అత్తవారి ఇంట్లో ఎవరికైనా సరే మా ఆచారం ఉంటే దాన్ని మనం నడిపించాలి. ఇప్పుడు నేను పెడుతున్నాను, ఇంత వయసు వచ్చింది, మా మనవలు పిల్లలు చూస్తారు. నా తర్వాత మా కొడుకు కోడలు వాళ్ళు పెట్టాలి, తర్వాత వాళ్ళ పిల్లలు పెట్టాలి. ఆ రకంగా ఆచారం అన్నమాట. అత్తవారింట్లో ఆచారం లేకపోతే మనం పెట్టరు సాధారణంగా. ఇవాళ రేపు ఉద్యోగాలు లేకపోతే ఇంకోటి నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా పెట్టానండి. పెట్టి మాకు అదృష్టం ఏంటంటే స్కూల్ టీచర్ అవ్వడం వల్ల 10 రోజులు సెలవులు వచ్చేవి. ఈ కొంతమందికి అవకాశం ఉండదు కదా, లాస్ట్ 3 days సెలవు పెట్టుకుని ఎలాగోలా మొత్తం మీద చేస్తామన్నమాట. ఫైనల్గా ఈ బొమ్మల కొలువు పెట్టడం ద్వారా మీరు ఏం మెసేజ్ ఇద్దాం? బొమ్మల కొలువు పెట్టడం ద్వారా మనం భారతీయులు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళమే కూడా మన సాంప్రదాయాన్ని పాటించాలి. ఇప్పుడు దీనివల్ల ఒక మెసేజ్ కూడా సమాజానికి అందించాలి. ఇది సరదా కోసం పెట్టింది కాదు, భక్తి, సామాజిక దృక్పథం, ఈ రెండు. తర్వాత ఏంటంటే మన చుట్టాలు వస్తారు, కలిసి భోంచేస్తాము. అంచేత ఏంటంటే మొత్తం అంతా ఒక విధమైనటువంటి సాంప్రదాయాన్ని మనం కొంచెంగా డెవలప్ చేయడం, పెంచడం అన్నమాట. దీనివల్ల పిల్లలకి కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు చక్కగా మాకు ఈ బొమ్మల కొలువు యొక్క విశిష్టతను వివరించినందుకు. చూశారుగా, స్వరాజ్యం వెంకటరమణమ్మ గారు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును. దాదాపు 59 ఏళ్ళుగా ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నామని 77 ఏళ్ల స్వరాజ్యం వెంకటరమణమ్మ గారు ఈ బొమ్మల కొలువు యొక్క విశేషాలను, విశిష్టతను ప్రతి ఒక్కరికి వివరిస్తున్నామని, భావితరాలు కూడా వీటి యొక్క ప్రాధాన్యత
తెలియాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశామని ఆమె మాటల్లోనే మనం విన్నాం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ జరిగిన సంఘటనను కళ్ళకు కట్టినట్టుగా ఈ బొమ్మల కొలువులో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ అంతా కూడా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఈ బొమ్మల కొలువు యొక్క విశేషాలు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.